ఆల్ వెల్కమ్ బ్యాక్ అగైన్ టు సినిమా ఐకమ్ ఛానల్. ఇంకా అప్డేట్ విషయానికి వచ్చేస్తే పుష్ప 2 మనకైతే August 15 నుంచి అయితే మూవీ అయితే పోస్ట్ పోన్ అయిపోయింది. ఇదాని అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే మనకి మూవీ టీమ్ ఫర్దర్ డేస్లో అయితే ఇస్తారు. సో రీజన్స్ ఏంటంటే మనకి సోషల్ మీడియాలో చాలా రీజన్స్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి, అవి ఏవి కాదు. సో మూవీ షూటింగ్ అయితే మనకి కావాల్సింది ఇంకా కంప్లీట్ అయితే కాలేదన్నమాట. ఇంకా మనకి ఐటమ్ సాంగ్ కూడా షూట్ చేయాలి, చాలా పోర్షన్ అయితే బ్యానర్స్ ఉండడం వల్ల అయితే మూవీ అయితే మనకి ఆగస్ట్ నుంచి అయితే పోస్ట్ పోన్ అయిపోయి డిసెంబర్కి అయితే వెళ్ళిపోయింది. సో మనకి August 15th ఆగస్ట్లోనే మనకి మన నాని గారు సరిపోయింది సిల్వర్ మూవీ అయితే August 29th అయితే రిలీజ్ ఉంది. సో మూవీ టీమ్ అయితే August 15 డేట్ ఇలాగ ఉంది కాబట్టి వాళ్ళ మూవీ షూటింగ్ కూడా మనకి ఆల్మోస్ట్ పోర్షన్ అయితే కంప్లీట్ కూడా అయింది కాబట్టి ఆ డేట్ నుంచి అంటే 29th నుంచి ప్రీపోన్ అయితే చేసి మనకి August 15th అయితే రిలీజ్ చేద్దామని అనుకున్నాను అనమాట. చాలా మందికి ఇప్పుడు రిలీజ్ డేట్ విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో మనకి దేవర్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే నేను అయితే వచ్చేసిన మూవీ టీం నుంచి September 27th అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. ప్రీపోన్ అయితే అయింది. ఇంకా October 10th అయితే మన రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంది అనమాట. సో ఇక మనకి ఓజీ మూవీ వచ్చేసి 2025 అయితే పోస్ట్పోన్ అయితే అయిపోయింది. సో పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడైతే అవైలబుల్లో ఉండరు మనకి మోస్ట్లీ. సో ఒక్కసారి ఆయన అవైలబుల్ అయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేయాలి, చాలా వర్క్ ఉంటుంది. సో మనకి ఇంకా పుష్ప విషయానికి వచ్చేస్తే పుష్ప మనకి డిసెంబర్కి అయితే మనం రిలీజ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. పార్ట్ 1 ఎలాగైతే రిలీజ్ అయితే డిసెంబర్లో అయ్యిందో సో ఎగ్జాక్ట్లీ సో డిసెంబర్కి అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో బిగ్ మూవీస్ అయితే రిలీజ్ డేట్స్ నాకు అయితే ఇవి కన్ఫర్మ్ అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో, సీ ఆన్ ద నెక్స్ట్ వీడియో. అలాగే ఇంకా కానీ మన ఛానల్ కన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ మూవీ స్టఫ్ ఖచ్చితంగా నోటిఫికేషన్ ఆన్లో